ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు వాక్యము కీర్తనకారుడు రాసిన కీర్తనలు 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం. మాకు మేలు చూపువారు అనేకులు, పలుకువారు అనేకులు కలరు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. లోకములో ఈరోజు మనము చూడొచ్చు, నేను మేలు చూపుతాను లేదా నేను మీకు మేలు చేస్తాను అని చెప్పేవారు అనేక మంది ఉండొచ్చు. ఇక్కడ భక్తుడు దావీదు రాసినటువంటి కీర్తనలో, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. దేవుడు అనుగ్రహము కావాలి. దేవుని యొక్క ప్రకాశమానమైన జీవితాలు మనము మలుచుకునేటువంటి రీతిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ చెబుతున్న మాట, ఎంతోమంది మేలు చేస్తాము లేదా నీకు నేను ఒక ఆదరణగా ఉంటానని మనుషులు చెప్పిన మాటల్లో సత్యం లేదు. కానీ వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాటల్లో మీరు గమనించినట్లయితే, దేవుని యందే మీరు నమ్మిక ఉంచండి, దేవుని యందే భయభక్తులు కలిగి ఉండండి, దేవుని యందే నిబంధన కలిగి ఉన్నట్లయితే, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. కీర్తనలోని 4వ అధ్యాయములు 7వ వచనములో, వారి ధాన్యము ద్రాక్షారసము విస్తారమైన సంతోషము కంటే అధికమైన సంతోషము నా హృదయములో పుట్టించితివి. ఈ లోక సంబంధమైన ధాన్యము, ద్రాక్షారసము, విస్తారమైన సంతోషము ఇక్కడ లోక సంబంధములో కలిగిన వాటి కంటే అధికమైన సంతోషము దేవుడిలో ఉన్నది. కొందరు లోకములో ఏదో తిందామని, ఏదో చేద్దామని, ఏదో సంపాదిద్దామని మనుషుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాక్యం చెప్తున్న మాట, ముందు నీవు వాటి మీద కాదు నువ్వు ఆధారపడాల్సింది. దేవుని యందు నువ్వు ఆధారపడినట్లయితే నీ ధాన్యము కన్నా, ద్రాక్షారసము కన్నా విస్తారమైన నీకు వాటి కలిగే సంతోషం అక్కడ లేదు. కానీ విస్తారమైన సంతోషము కంటే అధికమైన సంతోషం యేసయ్యలో ఉంది. యేసయ్యకు నీ హృదయమునిచ్చి నీవు ఆయనతో నువ్వు నిబంధన చేసుకోగలిగితే నీ ప్రాణమునకు ఆయన సంతోషం కలుగు చేస్తాడు. నీ హృదయములో ఆయన ప్రకాశమానమైన జీవితాలలో నిన్ను నింపి ఆయన సన్నిధిలో నీకు సంతోషము సమాధానము కలుగు చేయగలిగిన వాడు. కీర్తన గ్రంథములోనే 80వ అధ్యాయం 3వ వచనం, దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయము. ఏ చెరలో ఉన్నారు ఈరోజు మనం గమనించాలి. ముందు దేవునితో నువ్వు చేయవలసిన నిబంధన అదే. కొందరు చెరలో ఉంటారు. ఏ చెర? కొందరు పాపం అనే చెరలో, వ్యసనం అనే చెరలో, లోక సంబంధమైన బలహీనపరిచే చెరలో ఉంటారు. ఆ చెరలో నుండి నువ్వు బయటికి రావాలంటే వాక్యం చెప్తున్నటువంటి మాట, దేవుడు అనుగ్రహం కావాలండి. దేవుడు అనుగ్రహం కావాలంటే నువ్వు దేవుని వైపు తిరగాలి. ఏ వ్యక్తి అయితే దేవుని వైపు తిరుగుతారో, ఏ వ్యక్తి అయితే ప్రభు సన్నిధిలో ఆయన దేవుడు, ఆయన యందు నేను విశ్వాసముతో నేను ప్రార్థన చేసుకొని ప్రభువుకి నా మనవలన్నీ నేను చెప్పుకుంటానని ఒక తీర్మానం నీలో ఎప్పుడైతే కలుగుతుందో, వాక్యం చెప్తున్నటువంటి మాట, చెరలన్నిటిలో నుంచి ఆయన రప్పించి మేము రక్షణ నొందినట్లుగా నీ ముఖకాంతి మాకు ప్రకాశింపచేయి. రక్షణ భాగ్యాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ఆయన ముఖకాంతి నీ మీద వెలుగు ప్రకాశము కలుగుతుంది. నిత్య సంతోషము సమాధానము ప్రభు నీకు కలుగు చేస్తాడు. చాలామంది జీవితంలో ప్రభు నాకు బాగా తెలుసండి, ప్రభు ఎప్పుడో నాకు తెలుసండి, మేము కూడా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టామని చెప్పుకునేవారు ఎందరో ఉన్నారు. కానీ ఇంకా ఏదో చెరలో ఉండి వారు చెప్పే మాట ఏంటో తెలుసండి, రక్షణ పొందుకున్నారంటే, రక్షణ అంటే ఏంటి, బాప్టిజం అంటే ఏంటి తెలియని నామకార్థమైనటువంటి క్రైస్తవత్వములో ఉన్నవారు కూడా లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు ఎప్పుడో తెలుసు, లేదా నేను క్రైస్తవ కుటుంబాల్లో పుట్టానని చెప్పుకోవటంలో ప్రయోజనం లేదు. కానీ ఖచ్చితంగా నువ్వు గమనించాలి, ఏ చెరలో నీవు ఉన్నావో ప్రభువునొద్దకు వచ్చి
నా చెరలన్నీ నీకు తెలుసు. ఈ బలహీనతలన్నీ నేను విడిచిపెట్టి ప్రభువా నన్ను నా కుటుంబాన్ని రక్షించమంటే వెంటనే ప్రభు యొక్క ప్రకాశమానమైనటువంటి ఆయన కృప నీ మీద అలుముకొని ఆయన నిన్ను ఆదరించి ఆయన కృపలో నిన్ను స్థిరపరుస్తాడు. ఎందుకంటే రక్షణ కావాలి నీ కుటుంబానికి. యేసుక్రీస్తు ఈ లోకములో నశించిన దాన్ని వెతికి రక్షించటానికే వెలుగుగా వచ్చారు ఆయన. వెలుగు సంబంధులుగా నీవు ఉండాలంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాట క్రీస్తును నువ్వు అంగీకరించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 37వ వచనం చదువుతున్నాం. ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషింపబడదు. గుర్తుంచుకోవాలి, వచ్చువాడు ఆలస్యము చేయక వస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఆలస్యము చేయకుండా వస్తున్నాడు. కాబట్టి ఆలస్యము చేయకుండా వస్తున్నటువంటి దేవుని యందు నీవు నీతిమంతుడుగా తీర్చబడి విశ్వాసం మూలముగా జీవించడానికి నువ్వు అలవరుచుకోవాలి. లేదంటే ఇప్పుడు కాదులేండి, ఈసారి చూద్దాంలేండి బాప్టిజం తీసుకుంటానికి, ఈసారి చూద్దాంలేండి దేవుణ్ణి నమ్ముకుంటాను, ఈసారి నేను తీర్మానం చేస్తానని వెనకకు లాగేటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు, అతడు వెనకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషమో ఉండదు. దేవుడు నిన్ను చూసి సంతోషించడండి. వెనకకి ఎందుకు తీస్తున్నావు? ప్రభునొద్దకు రా, నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించు. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. మారు మనసు పొందు, రక్షణ కలిగి నీవు నీ కుటుంబంలో ఒక్కరు రక్షణ పొందితే కాదు, అందరూ అంతటా రక్షణ పొందాలి. వెనకకు తీయద్దు. వెనకకు తీస్తే ఎన్నో విధాలుగా ప్రభు వాక్యము చేత చెప్పినా కూడా విని కూడా వెనకకి తీసినట్లయితే వాని యందు నా ఆత్మ సంతోషమో ఉండదని ప్రభు చెప్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నావో వాక్యము చెప్తున్నటువంటి మాట, నీ స్థితిగతులు మార్చుకొని ప్రభు వైపు తిరుగు. సౌలుగా ఉన్నాడు సౌలు, పౌలుగా మారటానికి గల కారణం ఏంటో తెలుసండి? ఇదిగో దమస్కోలో ఉన్నటువంటి తన దేవుని బిడ్డలు, దేవుని ప్రజల్ని హతం చేయటానికి ఇదిగో ఇతను పూనుకొని బయలుదేరాడు. అక్కిని చెప్తున్న మాట చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనములో, అతడు ప్రయాణము చేయుచు దమస్కో దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని నిలిచి ఉండుట ప్రకాశించను అని రాయబడి ఉంది. ఇక్కడ గమనించండి, ప్రభు అక్కడ ప్రకాశిస్తున్నాడు. అక్కడ హతము చెయ్యాలని ఇదిగో కంకణము కట్టుకొని కత్తి పట్టుకొని వారిని లేకోకుండా చెయ్యాలని చెప్పేటువంటి పరిస్థితులు సౌలులో ఆ రోజుల్లో బలముగా పనిచేస్తున్నాయి. కానీ ప్రభు ఎప్పుడైతే ఆయన దర్శనం ఇచ్చాడో, ఆయన దర్శనము చూడగానే వాక్యము చెప్తున్నటువంటి మాట 22వ అధ్యాయం అపోస్తుల కార్యములో కూడా 6వ వచనం, నేను ప్రయాణము చేయుచు దమస్కోకి సమీపముగా ఉన్నప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించను. చూసారండి, నా చుట్టూ ప్రకాశించను. ఎప్పుడైతే దేవుడు వెలుగు కలిగి ఉందో అతని స్థితి అక్కడ కనపడుతుంది. చాలామంది దేవుడి దగ్గరికి రాక ఆ వెలుగులో నిలవలేక లోకములో చీకట్లో ఉంటున్నారు. చీకట్లో ఉండే మాటలు చూడండి, దేవుడి బిడ్డల్ని హింసించాలని, దేవుడి బిడ్డల మీద లేనిపోయిన నిందలు మోపాలని, దేవుడి బిడ్డల యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ పరిచర్యను ఎన్నో ఆటంకపరచాలని ఎన్నో విధాలుగా, ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు. వాళ్ళు ప్రభువునొద్దకు వచ్చిన తర్వాత సౌలు, ఆ చీకటిలో ఉన్నటువంటి సౌలు ప్రభు ప్రకాశమానమైన వెలుగు చూశాడు. ఆ తర్వాత నుంచి పౌలు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభమే. క్రీస్తు కొరకు బ్రతకటానికే, రోషము కలిగి జీవించటానికి వెలుగులోకి వచ్చాడు. నీ జీవితం ఏంటి? ఈరోజు ఎన్నో క్రిస్మస్లు చూస్తున్నాం, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్నో రోజులు గడిచిపోతున్నాయి, ఇంకా మార్పు లేదు. ఆ వెలుగు నీ మీదకి రావాలంటే ప్రభునొద్దకు రా. ఆ ప్రాచీన స్వభావం విడిచిపెట్టి వెలుగు సంబంధులుగా నీ ఉండు. అప్పుడు ఆయన
మధ్యాహ్నము వెలుగు వలె నీ చుట్టూ ఆయన ప్రకాశమానము వెలిగించబడుతుంది. వెలుగుమయముగా మార్చబడి ఆత్మకార్యములు జరిగించబడిన ఆయన కృపలో నిన్ను స్థిరపరుస్తాడు. వాక్యం చెప్తున్న మాట అది. కీర్తన గ్రంథములో 78వ కీర్తన 14వ వచనంలో చూస్తే, పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ఇదిగో ప్రకాశములో నుండి ఆయన వారిని త్రోవ చూపించను. సరే, దేవుడు ఆయన ప్రజల్ని వెలుగులో నడిపించాలని చూస్తున్నాడు. వెలుగులో నడిపించాడు కూడా. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈరోజు ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని వెలుగులో నడిపించాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఇంకా ఏ అంధకారములో ఉన్నావు, ఏ అబద్ధమైన వాటిని అనుసరిస్తున్నావు, ఏ చీకటిలో ఉన్నావు, ఎక్కడ ఇంకా నువ్వు మృతమైనటువంటి వాటిని అనుసరిస్తున్నావు, ఒక్కసారి నీ జీవితాన్ని ప్రభు వైపు టర్న్ అయిపో. దేవుని వైపు నువ్వు టర్న్ అయిపో. నీ జీవితాన్ని ఈ క్షణము నుంచి వెలిగించగలిగిన వాడు, మార్చగలిగిన వాడు. సౌలును పౌలుగా మార్చాడు. క్రీస్తు కొరకు రోషము కలిగి జీవించే జీవితం క్రీస్తులోనే ఉన్నది. నిత్య సంతోషము, సమాధానం. ఈ సందర్భంలో నీవు, నీ కుటుంబం క్రీస్తులో వెలిగించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈ మాటలను బట్టి విశ్వసించు. కళ్ళు మూసి ప్రభుతో ఒక తీర్మానం చేయి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రము. ఈ ఉదయమే మీ వాక్యము చేత ఒక్కొక్కరితో మాట్లాడావు ప్రభువా. ఈ లోకములో దేన్ని ఆధారం చేసుకునక యెహోవా మా మీద ప్రకాశించు, యేసయ్యా మా మీద ప్రకాశించు అని నువ్వు ప్రతి ఒక్కరూ కూడా అడుగుతూ ఉండగా చీకటిని తొలగించండి, గాఢాంధకారపు పరిస్థితుల నుంచి తొలగించండి. ఇదిగోనైనా నా ప్రభువా, రక్షణ మాకు కలుగు చేయమని ప్రతి ఒక్కరూ కూడా రక్షణ దయచేయి. ఏ చీకటిలో ఉన్నారో ఆ చీకటిలో నుంచి రక్షించి వెలుగుమయముగా మార్చు. ఏ ఒక్కరు వెనకకు తీస్తే వాని యందు నాకు సంతోషం ఉండదని మీ వాక్యం చెప్తుంది. ఎన్నో రోజుల నుంచి ప్రభు నాకు తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుని వెంబడిస్తున్నానని చెబుతూ రక్షణ లేక ఎంతమంది చూస్తున్నారు. వాళ్ళ కుటుంబం అంతా రక్షణ పొందాలి, ఆ కుటుంబం అంతా వెలిగించబడాలి. వారు చేస్తున్నటువంటి భక్తి జీవితము ఒక వెలుగుమయముగా మార్చమని ప్రతి ఒక్కరి ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.